హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. పరిచయం పెరిగే కొద్దీ ప్రశ్నించే తత్వం కూడా తగ్గిపోతుంది. ఒకవేళ ప్రశ్నిస్తే ఆ బంధం తెగిపోతుంది. గాలి అనేది కనిపించకపోయినా సమస్త కోటికి ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే సహాయం కూడా ప్రచారం పొందకపోయినా మనసుకి ప్రశాంతతనిస్తుంది. అయితే సమయం, ఆరోగ్యం, అలాగే బంధం, వీటిపై ఏ ధర రాసుండదు. ఇక అవి కోల్పోయినప్పుడే వాటి యొక్క విలువ తెలుస్తుంది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఇక బంధాన్ని, బంధుత్వాలని నిలబెట్టుకోవాలి. మీరంతా కూడా గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మనం వర్షంలో తడవకుండా చేస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం అనేది గెలుపును తీసుకురాలేదు, కానీ మనసులో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. ఈ విషయాన్ని తనకు తానే నేర్చుకోవాలి. సొంతంగా నేర్చుకునేవాడు సర్వశ్రేష్ఠ జ్ఞాని కలిగి ఉంటాడు. మనం చేపట్టిన లక్ష్యం మంచిదైతే చాలదు, నడిచే మార్గం కూడా మంచిదే అయ్యుండాలి. క్షమిస్తున్నారు కదా అని మంచి వాళ్ళని మళ్ళీ నొప్పించకు. మంచితనాన్ని మర్చిపోయారు అంటే మారడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు. ఇది గుర్తుంచుకోండి. బాధ్యత తీసుకోవడం అంటే మీ జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితిని మీ శక్తి మేర మీరు స్పందించగలగడమే. సమయపాలన, అలాగే క్రమశిక్షణ, ఈ రెండూ లేకుండా ఏ చిన్న లక్ష్యాన్ని కూడా ఎవరూ పూర్తి చేయలేరు. బ్రతకడానికి ఏ పని లేని వ్యక్తి తప్పకుండా దిగులు చెందుతాడు. కనుక క్షణం తీరలేని పనిలో ముగిసిన అలవాటు చేసుకోకపోతే నిరాశ అనే సుడిగుండంలో పడిపోవాల్సిందే. చెయ్యబోయే పనిని తెలుసుకోవడమే వివేకం. ఎలా చెయ్యాలో తెలుసుకోవడం నైపుణ్యం. దానిని పూర్తి చేయడమే సద్గుణం. డబ్బు వస్తే నీ చుట్టూ చేరే వాళ్ళు చాలామందే ఉంటారు, కానీ జబ్బు వస్తే నిన్ను చూసే దిక్కు ఎవ్వరూ ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు, కాబట్టి నీ కోసం కొంత దాచుకో. ఒకరిని నాశనం చెయ్యాలని దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు. అదే కర్మ యొక్క ఫలితం. అయితే ప్రతీకారం తీర్చుకునేందుకు ఎన్నడూ ప్రయత్నించుకు. కుళ్ళిన పండు ఏదో ఒకరోజు నేలరాలక తప్పదు. అర్థమైందనుకుంటా. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, అదే పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం చాలు. మీరు ఇది గుర్తుంచుకోండి. 100 సార్లు విను, 1000 సార్లు ఆలోచించు, ఒక్కసారి మాట్లాడు, ఉన్నంతగా ఆలోచించు. అలవాటు చేసుకుంటే మనకు మనమే మార్గదర్శకులుగా మారుతాం. నలుగురు నిన్ను చూసి నీలా ఉండాలి అనుకోవాలే తప్ప, అంతేకాని నీలా మాత్రం ఉండకూడదు అని అనుకోకుండా చేసుకో. నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉండు. నీకు కావాల్సింది నిన్ను వెతుక్కుంటూ తప్పక వస్తుంది. అలవాట్లతో భగవంతుడిగాను మారవచ్చు, అలాగే అలవాట్లతో హంతకుడిగాను మారవచ్చు. ఎందుకంటే అలవాట్లు మనిషి యొక్క జీవితాన్ని మాత్రమే కాదు, వారి స్థాయిని కూడా నిర్ణయిస్తాయి. మంచి అలవాట్లను పెంపొందించుకోండి, జీవితంలో ఉన్నతులుగా నిలిచిపోతారు. మనిషికి కొండంత కష్టాలు ఉన్నా అణువంత ధైర్యం ఇచ్చే మనిషి ఉంటే చాలు అనిపిస్తుంది. జీవితం ఎప్పుడూ భయంగా అనిపించదు. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది, విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నింటికన్నా పెద్ద తప్పు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. విసిరేసిన విత్తనాలే కొన్నేళ్లకు మహావృక్షాలుగా పెరిగినట్లు, వెలివేయబడిన వ్యక్తులే కొన్నాళ్లకు గొప్ప వ్యక్తులుగా, మహాశక్తులుగా ఎదుగుతారు.
ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు, మనలో ఉన్న బలం మాత్రమే. మనకు కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు, మనకు ధైర్యం చెప్పేవారు బంధువులు, మన కన్నీళ్లు తుడిచేవారు స్నేహితులవుతారు. కానీ మనకు కనపడకుండా కన్నీళ్లు కార్చేవారు తల్లిదండ్రులు మాత్రమే. పాపాలు చేసి హాయిగా బ్రతికేస్తున్న వారిని చూసి కర్మ ఏం చేస్తుందిలే, నేను ఏదైనా చేస్తే బాగుంటుందని భ్రమపడిపోతారు. రోజులు గడుస్తున్న కొద్దీ నీకే తెలుస్తుంది కర్మ అనేది పొరపాటు పడదని, సమయం కోసం వేచి చూస్తుంది అని. మనం దూరమైతే ఎదుటి వారికి మన విలువ తెలుస్తుందని అనుకుంటాం, కానీ అది నిజం కాదు. ఈ రోజుల్లో దూరమైతే ఇంకొకరికి దగ్గరవుతారు అనేదే నిజం. మనకన్నా ముందు ఉన్న వారిని చూసి ఈర్ష్యపడడం, మనకన్నా వెనుక ఉన్న వారిని చూసి గర్వపడడం అనేది ఈ రెండూ ప్రమాదమే. ఎందుకంటే అవి ఏ క్షణానైనా మారిపోవచ్చు. అవునా? జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు మాట్లాడుతారో తెలియదు, ఎవరు ఎప్పుడు దూరం పెడతారో కూడా తెలియదు, ఎవరు ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. నారు పెట్టకుండా నీరు పోయకుండా పెరిగేవి రెండే రెండు. ఒకటి పొలంలో కలుపు, ఇక రెండవది మనిషిలో అహం. ఒక దానివల్ల పొలం నాశనమైతే ఇంకొక దానివల్ల మనిషి నాశనమైపోతాడు. ఈ విషయం గుర్తుంచుకోండి. ఆటంకం అనేది నీ ప్రయత్నాన్ని ఆపగలదేమో కానీ సాధించాలన్న నీ సంకల్పాన్ని మాత్రం ఆపలేదు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. అడగని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సహాయం అనేది సముద్రం మీద కురిసే వర్షం లాంటిది. ప్రపంచంలో ఇంతకంటే వ్యర్థమైనదేదీ లేదు. చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణమవుతుంది. ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు మాత్రం ఆసరాన్ని బట్టి నిమిషానికో రంగు మారుస్తూ ఉంటారు. నిజమే కదా? నీకు కావలసింది దక్కించుకోవడం కోసం ఎదుటివారిని చెడ్డవారిని చేయడం, మీ సంతోషం కోసం ఎదుటివారిని బాధ పెట్టి దానికి ఇంకొకరికి కారణం చేయడం, ఈ రెండు ఆ క్షణం నీకు సంతోషం ఇవ్వవచ్చు, కానీ అవి రేపటి నీ పతనానికి నువ్వు వేసుకుంటున్న పునాదులే అని నీకు తెలిసే రోజు తప్పకుండా వస్తుందని మర్చిపోకు. నువ్వు గెలవాలి అంటే ఎప్పుడో ఒకసారి ఓడాల్సిందే. వేట మొదలు పెట్టే ముందు సింహం కూడా 2 అడుగులు వెనక్కి వేస్తుంది. పంజా విసరాలి అంటే వెనక్కి అడుగులు వేయడం తప్పదు. గెలుపు కోసం ఎప్పుడో ఒకసారి ఓటమి కూడా తప్పదు. ఓటమి నీదే, వేట నీదే, అలాగే అంతిమంగా గెలుపు కూడా నీదే. ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి నీవు ఆలోచించు. బ్రతికినంత కాలం బాగుపడతావు. డబ్బులు పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు. మాటను అదుపుగా వాడేవాడు సమాజంలో ఎదుగుతాడు. అయితే కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నా కూడా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత ఒక్క భార్యది మాత్రమే. భార్యని చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తది. అవును కదా? సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడమే. ప్రేమంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే వ్యక్తి చుట్టూ ఎన్ని చెడగొట్టే పరిస్థితులు ఉన్నా కూడా చెడిపోకుండా బ్రతకడం. మనల్ని వదిలి వెళ్ళిపోయే వారికి వెళ్ళిపోమ్మని దారి ఇవ్వాలే తప్ప నమ్మి ఉన్న వారికి మాత్రం ప్రాణమివ్వాలి. ఇది గుర్తుంచుకోండి. బ్రతిమలాడి ఎవరినీ కూడా మీ జీవితంలో ఉండాలి అని కోరుకోకండి. ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఏదైనా ఎదుటివారి మనసులో నుండి రావాలి, కానీ అలా బ్రతిమలాడి ఏర్పరచుకున్న బంధం ఏదైనా సరే కొంతకాలమే. తరువాత నువ్వు ఎంత నమ్మకాన్ని, ఇష్టాన్ని, ప్రేమని అలాగే చూపించినా కూడా నీ మనసు పడే ఆవేదన, మోస్తున్న బాధను నువ్వు తెలిపినా వారికి ఇంత కూడా ఎక్కదు. అంటే కొద్దిగా ఇంకా అలుసైపోతావు. నీకున్న గౌరవం,
నలుగురిలో పోతుంది. నీలో ఉన్న గర్వం అనేది నలుగురిని నీ నుండి దూరం చేస్తుంది. దక్కని బంధాల కోసం నీవు ఎప్పుడూ దిక్కులేని వాడిలా ఆలోచించకు. జరిగిన గతాన్ని మరిచి ముందున్న గమ్యాన్ని చేరుకో. భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తలదించుకుని బ్రతుకుతారు. ఈ విధంగా చాణక్యుడు గారు ఆయన నీతి వాక్యాల్లో చెప్పారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇలాంటి మరిన్ని చాణక్యస్ నీతితో మళ్ళీ రేపు కలుసుకుందాం.